హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వాటి వీడియోలో నేను మీకు రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే చేశాను అనమాట. విండోస్ 11కి ఎలా అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి. సో నార్మల్గా స్టేబుల్ వర్షన్ రాకముందే నేను ఇన్సైడర్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎంటర్ అయ్యి మనం విండోస్ 11ని ఎలా పొందాలని చెప్పి వీడియో చేశాను. అందులో 3 ప్రోగ్రామ్స్ గురించి చెప్పాను, మీకు గుర్తుండొచ్చు. దేవ్ ఛానల్ ఒకటి, బీటా ఛానల్ ఒకటి అండ్ రిలీజ్ ప్రివ్యూ అని ఒక 3 ఛానల్స్ గురించి చెప్పాను. సో దానిలో చాలామంది ఎంటర్ అయ్యి విండోస్ 11 తెచ్చుకున్నారు. కాకపోతే 99% అందరికి కూడా అందులో చాలా బగ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి అండ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పేసి ఆప్ట్అవుట్ అంటే బ్యాక్ వచ్చేయాలి, విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసి స్టేబుల్ వర్షన్ కావాలని చెప్పి చాలామంది అడిగారు అనమాట. సో ఆ స్టేబుల్ వర్షన్ అలా తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను వీడియో చేశాను. అయితే ఆ స్టేబుల్ వర్షన్ కేవలం మీకు బీటా అండ్ రిలీజ్ ప్రివ్యూ వీళ్ళకి మాత్రమే వస్తుంది. ఎవరికి అసలు నాకు ఇన్సైడర్ ప్రోగ్రామ్ ఏం తెలియదు, నార్మల్గా విండోస్ 11కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటారో వాళ్ళకి వీడియో చేశాను. అండ్ బీటా రిలీజ్ ప్రివ్యూలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేయడం వల్ల కూడా వీడియో చేశాను. అయితే దేవ్ ఛానల్ వాళ్ళు మాత్రం ఇరుక్కుపోయారనమాట. దేవ్ ఛానల్కి ఆప్ట్అవుట్ అయ్యే ఆప్షన్ అయితే లేదు. అంటే ఏదైతే మీరు ఇన్సైడర్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నారో దాని నుంచి మీకు బయటకు వచ్చే ఆప్షన్ అయితే లేదనమాట. అయితే చాలామంది దేవ్ ఛానల్ ఇరుక్కుపోయారు. దేవ్ ఛానల్ ఇంకా ఎక్కువ బగ్స్ ఉన్నాయి, బీటాతో పోలిస్తే దేవ్లో చాలా బగ్స్ ఉన్నాయన్నమాట. సో దాని నుంచి బయటకు ఎలా రావాలని చెప్పి నన్ను చాలామంది అడిగారు. సో నేను ఇక్కడ చూడొచ్చు, దేవ్ ఛానల్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు బయటకు వచ్చేసాను. సో ఎలా వచ్చానని చెప్పేసి ఈ వీడియో చూపిస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అయితే ఉందో, ఇంతకుముందు చెప్పిన ప్రతి వీడియోలో ప్రాసెస్ కూడా ఒక ఫైల్ కూడా మీకు డేటా లాస్ అనేది ఉండదన్నమాట. బట్ ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో మాత్రం మీకు ఖచ్చితంగా డేటా లాస్ అనేది ఉంటుంది. సో ఎలాంటి డేటా లాస్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే విండోస్ 11 దేవ్ ఛానల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి, రిమైనింగ్ వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, దీనివల్ల మీకు యూజ్ కూడా లేదు. ఎవరైతే దేవ్ ఛానల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడండి. సో మీరు ఒకసారి విండోస్ 11లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ మీకు విండోస్ అప్డేట్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. అక్కడ మీకు విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. అక్కడ మీకు దేవ్ ఛానల్ కనిపిస్తుంటుంది. కింద మీకు స్టాప్ ప్రివ్యూ బిల్డ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ మీకు అన్ఎన్రోల్ దిస్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ కింద రాసి ఉంటారు. ఎవరైతే దేవ్ ఛానల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఒక కొత్త విండోస్ 10 OSని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఇన్సైడర్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వస్తారని చెప్పేసి అక్కడ రాసుంటారు అనమాట. సో ఈ వీడియో నేను చెప్పబోయే ప్రాసెస్ కూడా అదే. మనం విండోస్ 10 OS మనం ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకుంటాం. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి డేటా లాస్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి మీకు చెప్తాను అనమాట. సో ప్రాసెస్ అర్థమైంది కదా. మనం ఫస్ట్ విండోస్ 10ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో దానికి కానీ మీకు డేటా లాస్ అనేది ఉంటుంది. ఎలాంటి డేటా లాస్ ఉంటుందంటే, ఫస్ట్ మీ లోకల్ డిస్క్ C ఉంటుంది కదా, C డ్రైవ్. సో దానిలో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మీకు పోతాయి అన్నమాట. లైక్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఏదైతే డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, వీడియోస్ సైడ్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నవన్నీ కూడా మీకు డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, చాలామందికి నాకు తెలిసి SSD సపరేట్గా OS ఉంటుంది, హార్డ్ డిస్క్లో మీకు మీ ఫైల్స్ ఉంటాయి. సో అలా సపరేట్గా ఉంటే ఏం కాదు. కొంతమందికి ఏంటంటే SSDలోనే 2-3 పార్టిషన్స్ పెట్టుకుంటారు, C డ్రైవ్ OS కోసం అండ్ D డ్రైవ్, E డ్రైవ్లో మీరు స్టోర్ చేసుకుంటారు అనమాట మీ ఫైల్స్. అలా పెట్టుకున్నా నో ప్రాబ్లం. బట్ ఎవరైతే ఓన్లీ సింగిల్ డ్రైవ్ నేను యూజ్ చేస్తున్నాను, ఓన్లీ C డ్రైవ్ యూజ్ చేస్తున్నాను అనుకుంటారో వాళ్ళు ఒక 2 డ్రైవ్స్గా స్ప్లిట్ చేసుకోండి. C డ్రైవ్, D డ్రైవ్ స్ప్లిట్ చేసుకోండి. Dలో మీ స్టోరేజ్ అంతా పెట్టుకోండి, Cలో మాత్రం ఖాళీ చేసుకోండి, ఓకేనా. సో C డ్రైవ్లో ఉన్న డేటా అంతా కూడా అరేజ్ అయిపోతుంది అనమాట. మీ దగ్గర ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంటే హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోండి, లేదనుకుంటే మీకు అక్కడ లోకల్ డిస్క్ Dలో కానీ సేవ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. D కానీ E కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. కాకపోతే C డ్రైవ్లో మాత్రం మీరు డేటా అంతా లాస్ అయిపోతారో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఓన్లీ C డ్రైవ్ ఉంటే మాత్రం పార్టిషన్గా స్ప్లిట్ చేసుకోండి. సో ఇది నేను చెప్పేది. ఒకసారి మీరు స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ క్రోమ్లోకి రండి, ఓకేనా. సో గూగుల్ క్రోమ్లోకి వచ్చిన తర్వాత విండోస్ 10 అని చెప్పి సెర్చ్ చేయండి. అక్కడ మీకు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ సైట్లో మీకు ISO ఫైల్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ టూల్ నౌ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఒక 18-19 MB ఒక ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఆ ఫైల్ మీరు రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, గెటింగ్ ఫ్యూ థింగ్స్ రెడీ అని చెప్పేసి కొంచెంసేపు లోడ్ అవుద్ది. లోడ్ అయిన తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అడుగుద్ది. సో కింద స్క్రోల్ చేసుకొని కింద యాక్సెప్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. మళ్ళీ కొంచెంసేపు లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత వాట్ డూ యూ వాంట్ టు డూ అని అడుగుద్ది. సో అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అప్గ్రేడ్ దిస్ PC నౌ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళండి. తర్వాత మీకు కొంచెంసేపు డౌన్లోడింగ్ విండోస్ 10 అని చెప్పి కొంచెంసేపు డౌన్లోడ్ అవుతుంది అనమాట. 0 to 100% ప్రోగ్రెస్ అవుద్ది. దాదాపు ఒక 10-15 మినిట్స్ పడుతుంది మీ నెట్ స్పీడ్ బట్టి. 10 నిమిషాల్లో మీకు 0 to 100 ఫుల్ అయిపోద్ది. మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేటింగ్ విండోస్ 10 మీడియా అని చెప్పేసి మళ్ళీ ఒక 0 to 10%, 100% మీకు మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు రెడీ టు ఇన్స్టాల్ అని ఉంటుంది. కింద మీకు ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే
ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం మీకు బ్లూ స్క్రీన్ వచ్చేస్తుంది, స్క్రీన్ అంతా బ్లూ కలర్లో మారిపోద్ది. సో బ్లూ స్క్రీన్ వచ్చేసి మీకు ఇన్స్టాలింగ్ విండోస్ 10 అని చెప్పి కింద మీకు రాసుంటారు, రీస్టార్ట్ సెవరల్ టైమ్స్ అని రాసుంటారు. అంటే మీరు ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు జస్ట్ దాన్ని పక్కన పెట్టేయండి, ఛార్జింగ్ కనెక్ట్ చేసి దాన్ని పక్కన పెట్టేయండి. అదే ఆటోమేటిక్గా కొన్నిసార్లు 2-3 సార్లు అదే రీస్టార్ట్ అవుతుంది, అదే డౌన్లోడ్ అవుతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. సో ఇదంతా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం పట్టొచ్చు. సో మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు జస్ట్ కొత్త ల్యాప్టాప్, మీరు స్టార్టింగ్లో ల్యాప్టాప్ కొన్నప్పుడు బాక్స్ నుంచి బయట తీసినప్పుడు మీకు ఏదైతే సెటప్ ప్రాసెస్ ఉంటుందో ఫస్ట్ నుంచి మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం నుంచి, కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం, వైఫై కనెక్ట్ చేసుకోవడం, మీ గూగుల్ మెయిల్తో కనెక్ట్ చేసుకోవడం, పిన్ పెట్టుకోవడం, పాస్వర్డ్ ఇచ్చుకోవడం, అవన్నీ కూడా మీకు ఫస్ట్ ప్రాసెస్ నుంచి ఏదైతే బూటింగ్ ప్రాసెస్ అంటారు కదా, సో బూటింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు వస్తుంది. సో మీకు ఇంతకుముందు చేసి ఉంటారు కాబట్టి సేమ్ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి. సింపుల్గా అదంతా మీకు ఈజీగానే అర్థం అవ్వచ్చు. జస్ట్ మీరు లాగిన్ చేసుకుంటే మీకు విండోస్ 10 వచ్చేస్తుంది. ఓకేనా, విండోస్ 11 కాదు, విండోస్ 10 వస్తుంది. ఓకే, సో విండోస్ 10 వచ్చేసిన తర్వాత ఇది స్టేబుల్ అనమాట, మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. లైక్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి, నార్మల్ అప్డేట్స్గానే వస్తుంటాయి, మీకు అప్డేట్స్ విషయంలో కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇక్కడ తప్పేం చేయలేదు, జస్ట్ మీరు విండోస్ 10కి రోల్ బ్యాక్ అయ్యారు అంతే, అంతకుమించి ఏం లేదు. సో రోల్ బ్యాక్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్లోకి వెళ్ళి స్టోరేజ్ సెట్టింగ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు టెంపరరీ ఫైల్స్ అని ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. సో టెంపరరీ ఫైల్స్లో మీకు కొన్ని లిస్ట్ అనేది వస్తుంది, ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. సో వాటిలో మీకు విండోస్ ప్రీవియస్ ఇన్స్టాలేషన్స్ అని ఉంటుంది. సో ఓకేనా, సో ప్రీవియస్ ఇన్స్టాలేషన్స్ అంటే మనం పాతగా లైక్ విండోస్ 11 మనం డౌన్లోడ్ చేసాం కదా, సో ఆ ఫైల్స్ అన్నీ పేరుకుపోయి ఉంటాయి అనమాట. నా దానిలో చూస్తే మీకు 35 GB కనిపిస్తుంటుంది. 35 GB ఎందుకంటే నేను ఫస్ట్లో విండోస్ 10 నుంచి 11కి వెళ్ళా కదా, ఆ 10 ఫైల్స్ అలాగే మిగిలిపోతాయి. 11 నుంచి మళ్ళీ 10కి వచ్చాం కదా, సో ఆ 11 ఫైల్స్ కూడా అలాగే మిగిలిపోతాయి. మొత్తం కలిపి ఒక 35 GB దాకా మిగిలిపోయి ఉంటుంది. సో ఇదంతా జంక్ ఫైల్స్ అనమాట, మనం డిలీట్ చేసేయచ్చు. సో కంప్లీట్గా అక్కడ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పైన రిమూవ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు డిలీట్ అయిపోద్ది. సో దీనివల్ల ఏమైందంటే మీకు కంప్లీట్గా కొత్త ల్యాప్టాప్ లాగా అయిపోయింది. కాకపోతే మీ ఫైల్స్ అనేవి అలాగే ఉంటాయి. లోకల్ డిస్క్ డీలో ఏదైతే మీరు సేవ్ చేసుకుంటారో అవన్నీ అలాగే ఉంటాయి. ఏదైతే సి డ్రైవ్లో ఇందా చెప్పే కదా, సో అవన్నీ కూడా మీకు పోతాయి అనమాట. సో మళ్ళీ ఫ్రెష్గా మీరు క్రోమ్ ఇన్స్టాల్ చేసుకోవడం, VLC మీరు ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే అవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదైతే మీరు మెయిల్తో కనెక్ట్ అయి ఉంటారో జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మెయిల్తో సైన్ ఇన్ అయితే మీరు సింక్ అవ్వచ్చు. లైక్ మీ పాస్వర్డ్స్, బుక్ మార్క్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి, అదేం ప్రాబ్లం లేదు. జస్ట్ ఇక్కడ ప్రాబ్లం వల్ల మీ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రం మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు నాకు ప్రాబ్లం ఏం లేదు, డేటా పోయినా పర్వాలేదు, నేను దేవ్ ఛానల్ నుంచి బయటకు వచ్చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ ఏదైనా చేయండి. సో ఇంతకు మించి వేరే ప్రాసెస్ లేదు. సో దేవ్ ఛానల్ వాళ్ళు బయటకు రావాలంటే ఇదొకటే ప్రాసెస్ అనమాట. అప్పుడు విండోస్ 11 ఎలా అని చెప్పి ఆప్షన్ డౌట్ రావచ్చు. సో మీకు సెట్టింగ్స్లో సేమ్ నార్మల్గా అందరికి వచ్చేటట్టే మీకు కూడా సెట్టింగ్స్లో విండోస్ అప్డేట్స్లోకి వెళ్తే అక్కడ విండోస్ 11 ఆప్షన్ వస్తుంది. మీరు కావాలనుకుంటే అప్డేట్ అవ్వచ్చు. లైక్ మీకు స్టేబుల్ వర్షన్ వస్తుంది. లైక్ ఇందాక చెప్పినట్టు ప్రివ్యూ బిల్డ్స్ రావు, నార్మల్ మీకు స్టేబుల్ వర్షన్ వస్తుంది. అక్కడి నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. లేకపోతే విండోస్ 10లోనే ఉంటాను, నాకు ఎందుకు నచ్చలేదు విండోస్ 11 అనుకుంటే మీరు 10లో కూడా ఉండొచ్చు అనమాట. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. నార్మల్గా ఏదైతే అప్డేట్లు వస్తాయో అలాంటి అప్డేట్సే మీకు వస్తాయన్నమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.